హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతోనే ఆర్సీబీ ప్లే ఆఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి 27 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. దీంతో ఈ విజయంతో ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరడం జరిగింది నెట్ రన్ రేట్ కారణంగాను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి వరుస 7 మ్యాచ్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. వరుస 6 మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ఆర్సీబీ. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వరుస 7 విజయాలతోని దూసుకొని రావడం జరిగింది. ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇంకా ఆర్సీబీ ముందు మాత్రమైతే 2 మ్యాచ్లు గెలిస్తే టైటిల్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆర్సీబీకి మాత్రమైతే. ఎలిమినేటర్ 1 మ్యాచ్, అదేవిధంగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడి ఫైనల్ మ్యాచ్ ఆడితే ఆర్సీబీ మాత్రం అయితే కప్పు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తేనే మరి కప్పు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా కానీ ఆర్సీబీ మాత్రమైతే ఇంతగానో కష్టపడ్డ ఫలితం అయితే ఉండాలి. రాబోయే 3 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ మాత్రం అయితే అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే చెన్నై పైన విజయం సాధించడానికి మన ఆర్సీబీ వచ్చేసరికి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, రజిత్ పటేరా మాత్రమైతే విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్తో చెన్నై బౌలర్లను అయితే ఉతికారడం జరిగింది. విరాట్ కోహ్లీ 47 రన్స్తో రాణించడం జరిగింది. ఫ్యాఫ్ డు ప్లెసిస్ హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. రజిత్ పటేరా 41, కెమెరాన్ గిరి 38 పరుగులతోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం అందరుగా రాణించడం జరిగింది. అందుకే ఆర్సీబీ మాత్రం నిర్ణీత 20 ఓవర్లో 218 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే చెన్నై బౌలర్ మాత్రం అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 191 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయి చెన్నై బ్యాటర్లో వచ్చేసరికి రచిన్ రవీంద్ర మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులు చేయడం జరిగింది రచిన్ రవీంద్ర. అందులో 5 ఫోర్లు 3 భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది. ఆ తర్వాత అజింక్య రహానే 22 బంతుల్లోనే 33 పరుగులు చేయడం జరిగింది. 3 ఫోర్లు 1 సిక్సర్తో రాణించడం జరిగింది. చివరిలో రవీంద్ర జడేజా వచ్చేసరికి 22 బంతుల్లోనే 42 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 13 బంతుల్లోనే 25 పరుగులు చేయడం జరిగింది. 3 ఫోర్లు 1 సిక్సర్తో రాణించడం జరిగింది. చివరిలో మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ ఓవర్ మొత్తం ఉంటే మాత్రం అయితే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా ఉండేదని చెప్పుకోవచ్చు. చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని అవుట్ అవడంతోనే చెన్నై అయితే ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అవ్వడం జరిగింది. గత 2023లో 2 బాళ్ళకు 10 రన్స్ ఎలా కావాలో ఈ మ్యాచ్లో కూడా 2 బంతుల్లో 10 రన్స్ చేస్తే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా ప్లే ఆఫ్ చేరేది. కాకపోతే 2 బంతుల్లోనే 10 రన్స్ చేయడం ఈ మ్యాచ్లో అయితే విఫలం అవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. అందుకే ఐపీఎల్ 2024 అయితే చెన్నై అయితే ఓడిపోవడం జరిగింది. అయితే దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం నమోదు చేయడంతో నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ మాత్రం అయితే ప్లే ఆఫ్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అయితే కొన్ని ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా బౌలింగ్ వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేకపోవడమే చెన్నైకి అయితే పూర్తిగా డిసడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ముస్తఫిజుర్ రహమాన్ కానీ, తిషాపతి రాణా కానీ, దీపక్ చార్ కానీ, అదేవిధంగా మోహన్ అలీ కానీ ఇలాంటి స్టార్ బౌలర్ లేకపోవడంతోనే చెన్నై సూపర్ కింగ్ ఓటమికి ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ గాయాలవడం జరిగింది. కొందరికి వచ్చేసరికి స్వదేశంలో T20 సిరీస్ ఉన్న కారణంగా వెళ్ళిపోవడం జరిగింది. అందుకే చెన్నై బౌలింగ్ లైనప్ పూర్తిగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ ముందుకే. అప్పుడే చెప్పాను, గత వీడియోలో చెప్పాను, చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందో లేదో కష్టమైనా కూడా చెప్పడం జరిగింది బౌలింగ్ లైనప్లో వీక్గా ఉండడం ద్వారా. అదేవిధంగా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. రచిన్ రవీంద్ర మాత్రమే రాణించడం జరిగింది ఈ మ్యాచ్లో. గత కొన్ని మ్యాచ్ల నుండి రుతురాజ్ గైక్వాడ్ ప్రతి మ్యాచ్లో రాణిస్తారు. కాకపోతే ఈ మ్యాచ్లో రాణించకపోవడంతోనే ఓటమికి ఇంకో కారణం అని చెప్పుకోవచ్చు. డారెన్ మిచెల్ గత 4-5 మ్యాచ్ల నుంచి అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్లో కూడా రాణించలేకపోయాడు. శివన్ దుబే మాత్రం అయితే ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా రాణించాడో సెకండ్ హాఫ్ ఐపీఎల్కి వచ్చేసరికి పూర్తిగా విఫలం అవడం జరిగింది.
మెయిన్గా చెన్నై ఓడిపోవడానికి శివం దుబే మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివం దుబే 15 బంతుల్లోనే కేవలం 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇక్కడనే చెన్నై ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. 15 బంతుల్లో శివం దుబేకి అట్లీస్ట్ 20 రన్స్ చేస్తుంటే మ్యాచ్ ఫలితం అయితే ఇంకోలాగా ఉండేది అని చెప్పుకోవచ్చు. ఇక్కడనే బాల్ అన్ని వేస్ట్ చేయడంతో చెన్నై ఓటమికి ప్రధాన కారణమైన కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి, ఎందుకంటే కీలకమైన మ్యాచ్ కావడంతోనే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందు వచ్చుంటే చెన్నైకి కొంచెం గెలుపు అవకాశాలు అయితే ఉండేది. కాకపోతే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి లోయర్ ఆర్డర్లో రావడంతో చెన్నైకి అప్పటికే చేయాల్సిన రన్ రేట్ కంటే ఎక్కువ పరుగులు చేయాల్సిన కారణంతోనే ఓడిపోయే కారణమైనది. వీటన్నిటి కారణాలతోనే చెన్నై మాత్రం అయితే IPL 2024 నుంచి అవుట్ అవ్వడం జరిగింది. అందుకే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరలేకపోయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా బౌలింగ్ విఫల్యం, బౌలింగ్ స్ట్రాంగ్గా లేకపోవడమే చెన్నై మాత్రం అయితే ప్లే ఆఫ్ వెళ్ళలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇవే మాటలు కూడా చెప్పడం జరిగింది. బౌలింగ్ వైఫల్యం, అదేవిధంగా బ్యాటింగ్లో కొంచెం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయామని కూడా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే IPL 2024లో చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అద్భుతంగా రాణించదని కూడా చెప్పుకోవచ్చు. నో డౌట్ చెన్నై సూపర్ కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే RCB విషయానికి వచ్చినట్లయితే RCBకి ముందు ఇంకా 3 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఎలిమినేటర్ 1 మ్యాచ్, క్వాలిఫైర్ 2 మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉండడం జరిగింది. ఈ 3 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ RCBకి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. 3 మ్యాచ్లో ఖచ్చితంగా RCB అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించాలని కోరుకుందాం. కప్పు ఈసారైనా సరే RCB గెలవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. RCB కప్పు గెలవాలా లేదా అనేది అయితే మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.